ఐసీయూ భూములు పరిశీలించేందుకు సుప్రీంకోర్టు కమిటీ హైదరాబాద్ చేరుకుంది. ఇక కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని సర్వోన్నత న్యాయస్థానం కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఇక వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు నిన్న సాయంత్రం 7:45 ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంది. పర్యావరణ అటవీ శాఖల సాధికారిక కమిటీ చైర్మన్ సిద్ధాంత్ దాస్ మరో 3 సభ్యుల కమిటీ. ఇక ఈ రోజు ఉదయం 10 గంటలకు గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్నారు సుప్రీంకోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన మరియు వాస్తవ పరిస్థితుల అధ్యయనం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కానుంది కమిటీ.